సమయం రాత్రి 10 గంటలు. నెట్ఫ్లిక్స్ చూస్తూ సడన్ గా మ్యాగీ తినాలనిపిస్తే యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ పెడితే చాలు, ఎగ్జాక్ట్ గా 10 నిమిషాల్లో డోర్ బెల్ మోగుతుంది. కనీసం బాత్రూమ్ లో స్నానం చేయడానికి 15 నిమిషాలు పడుతుంది. కానీ వీళ్ళు 10 నిమిషాల్లో కిరాణా సరుకులు ఎలా తెస్తున్నారు? ఇది టెక్నాలజీ మ్యాజిక్ కాదు. జెప్టో, బ్లింకిట్ లాంటి కంపెనీలు మనలో ఉన్న బద్ధకాన్ని క్యాష్ చేసుకుంటూ ప్లే చేస్తున్న ఒక అతి పెద్ద ఫైనాన్షియల్ ట్రాప్. వెల్కమ్ టు ర్యాబిట్ టాక్స్ తెలుగు. మీ ఇంటికి 10 నిమిషాల్లో డెలివరీ వస్తుంది అంటే అది సూపర్ మార్కెట్ నుంచి కాదు, డార్క్ స్టోర్స్ నుంచి. పేరు వింటే ఏదో బ్యాట్మ్యాన్ సీక్రెట్ గుహలాగా ఉంది కదా, కానీ అవి మన ఏరియాలో ఎవ్వరికి కనపడకుండా దాగి ఉంటాయి. పబ్లిక్ ఎంట్రీ ఉండదు, కేవలం డెలివరీ బాయ్స్ మాత్రమే వెళ్తారు. ఈ స్టోర్స్ మెయింటైన్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మరి కేవలం 50 రూపాయల మ్యాగీ ప్యాకెట్ ఫ్రీగా డెలివరీ చేస్తే వీళ్ళకి లాభం ఎక్కడి నుంచి వస్తుందంటారు? లాభం రాదు. దీన్ని క్యాష్ బర్న్ అంటారు. మరి ఎందుకు చేస్తున్నారు? ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే జియో ఫ్రీగా సిమ్ డేటా ఇస్తుందన్నప్పుడు జియో స్టోర్స్ ముందు జనాలు క్యూలో ఎంతలా కొట్టుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో టాటా డొకోమో, ఎయిర్సెల్, యూనినార్, వోడాఫోన్, ఐడియా మార్కెట్ లో ఇన్ని నెట్వర్క్స్ ఉండేవి. వాటన్నిటినీ కిల్ చేసి ఆ తర్వాత జియో రేట్లు ఎలా పెంచిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు మార్కెట్ లో కేవలం 2 నెట్వర్క్స్ మాత్రమే ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా అయితే ఎయిర్టెల్ వాడాలి, లేకపోతే జియో వాడాలి. ఇది కూడా సేమ్ స్ట్రాటజీ. వాళ్ళ టార్గెట్ లాభాలు కాదు, మీకు 10 నిమిషాల డెలివరీని ఒక మత్తులాగా అలవాటు చేసి మీ వీధి చివర ఉన్న కిరాణా షాపుల్ని పూర్తిగా మూసివేయించడం. ఇక్కడ మీరు ఒక విషయం ఆలోచించాలి. ఆదివారం డిమార్ట్ కి వెళ్తే ఏకంగా ఒక పెద్ద క్యూ లైన్ ఉంటుంది. అయినా సరే మనం వెళ్ళి కొంటాం, ఎందుకంటే వాళ్ళు భారీ డిస్కౌంట్స్ ఇస్తారు. కానీ ఈ యాప్ సిటీ మధ్యలో భారీ అద్దెలు కడుతూ డెలివరీ బాయ్స్ కి జీతాలు ఇస్తూ డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. ఒకసారి లోకల్ కిరాణా షాపులు మూతపడిపోయాక అప్పటిదాకా ఫ్రీ ఇచ్చిన వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీజ్, పెయిన్ సర్చ్ అంటూ దోచేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ఒక పక్కా ప్లాన్ స్కెచ్. ఈ ఫైనాన్షియల్ గేమ్ లో ఇంకో డార్క్ సైడ్ ఏంటంటే, ఆ 10 నిమిషాల టార్గెట్ కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ట్రాఫిక్ లో పరిగెడుతున్న డెలివరీ బాయ్స్ ది 100 కోట్ల వాల్యుయేషన్ల కోసం రోడ్డు మీద రక్తం చిందిస్తున్నది వీళ్లే. ఇదంతా వినేసి రేపటి నుంచి మనం మారిపోతాం, యాప్స్ అన్ని డిలీట్ చేసేస్తాం అని కాదు. మన ఇండియా గ్రేట్నెస్ ఏంటంటే, మోసపోతామని తెలిసి కూడా మళ్ళీ మోసపోతాం. మైక్రో ఫైనాన్స్ లో డబ్బులు పోతాయని తెలిసి కూడా జనాలు ఎలా కడతారో ఇది కూడా అంతే. తెలిసి మోసపోవటమే మన ఇండియన్స్ దగ్గర ఉన్న అసలు మ్యాజిక్. ఈ క్విక్ కామర్స్ బబుల్ ఎప్పుడు పగులుతుంది? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని సీక్రెట్స్ కోసం ర్యాబిట్ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి.